హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ఇంటి చాకరీ చేస్తాము అయినా సరే మనల్ని ఎవరూ గుర్తించరు అని చెప్పేసి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఒక చిన్న మోటివేషనల్గా ఉంటుందండి. దాంతోపాటు శనివారం రోజు నేను చేసుకున్నటువంటి పనులన్నీ కూడా వీడియో అయితే షూట్ చేశానండి. శనివారం రెండవ శనివారం కాబట్టి హాలిడే కాబట్టి ఈరోజు కొంచెం లేటుగా లేచానని చెప్పచ్చండి. అలానే చిన్న ముగ్గ వేసుకున్నానండి. అంటే టైం వచ్చేసి 7 అయిపోతుంది. ఇక ఇంటి పని అయితే మొదలు పెడదాము అని చెప్పేసి ముందు బయట వాకిలంతా కూడా కల్లాపి చల్లేసి ముగ్గు అయితే వేసేసానండి. ఇక తర్వాత లోపల ఇల్లంతా కూడా ఊడుస్తున్నాను. ఎవరైనా సరే ఏ ఇంటి ఇళ్ళైనా సరే ఫస్ట్ చేసే పనులు ఇవే కదా. ఎందుకంటే పాసింట్లోంచి మనం గమ్మున బయటకు వెళ్ళము, ఇల్లు ఊడ్చకుండా ఏమీ బయటకు వెళ్ళి కొనుక్కోము, అలానే ఇంట్లో కూడా ఏమీ తెచ్చుకోము, అంతే కదా. అందరిళ్ళల్లో సాంప్రదాయం గురించి నాకు తెలియదండి. మా ఇంట్లో మేమైతే ఇలానే పాటిస్తూ ఉంటాము. మాకు చిన్నప్పటి నుంచి ఇలానే అలవాటు అయిపోయింది. అలానే ఈరోజు సెకండ్ సాటర్డే అనేసి నిన్న అంట్లు తోమలేదండి. లేకపోతే ఇన్ని అంట్లు ఉండేవి కాదు. రాత్రి సినిమాలు చూస్తూ కూర్చున్నాం ముగ్గురం కూడా. అంట్లు అయితే తోమలేదు. సరే ఇక ఇప్పుడు అంట్లు తోందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. దానికంటే ముందు అందరూ చేసే పనే అండి. కౌంటర్ టాప్ ఒకసారి క్లీన్ చేసేసి అలానే గ్యాస్ స్టవ్ పైన ఉన్నటువంటి పాల గిన్నె అవి కూడా సింక్లో అయితే వేసేస్తున్నాను. ముందు అంట్లు అయితే శుభ్రంగా నానబెట్టేసి కొన్ని వాటర్ వేసేసి నానబెట్టేసిన తర్వాత కౌంటర్ టాపు గ్యాస్ స్టవ్ అన్నీ తుడుచుకొని వచ్చిన తర్వాత అప్పుడు అంట్లు తోమితే అంట్లు నానిపోయి ఉంటాయండి, త్వరగా వదిలిపోతాయి అన్నమాట. లేదనుకోండి అన్నం వండిన గిన్నె కానీ పాలు కాచిన గిన్నె కానీ టీ కాచిన గిన్నె కానీ ఇవన్నీ ఏంటంటే బాగా అంటుపోయి ఉంటాయి కాబట్టి కొంచెం తోమడానికి టైం పడుతుంది, విసుగు వచ్చేస్తుంది. అసలుకే అంట్లు తోమడం పని అనేది చాలా విసుగుతో కూడుకున్నటువంటి పని కదా. ఎందుకంటే ఉదయం లేచింది మొదలు నైట్ పడుకునే వరకు 7-8 సార్లు అయినా అంట్లు తోముతూనే ఉంటాము. మిగిలిన పనులన్నీ కూడా రోజుకి 1-2 సార్లు చేసినా సరే ఈ అంట్లు తోమే కార్యక్రమం ఉంటుంది చూడండి, రోజుకి 6-7 సార్లు అయినా చేస్తూ ఉంటాము. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం స్నాక్స్, మళ్ళీ మధ్య మధ్యలో టీలు, కాఫీలు, జ్యూస్లు. పిల్లలు ఉన్నారంటే మంచినీళ్ళు అంటారు, ఉప్పు నీళ్ళు అంటారు. చెప్పక్కర్లేదు కదండి. ఇంక సంసారం అంటే ఇవన్నీ ఉండేయే కదా. కాబట్టి మిగిలిన పనులన్నీ రోజుకి 1-2 సార్లు చేస్తాం కానీ ఈ అంటు తోమే పని మాత్రం రోజుకి 4-5 సార్లైనా చేయాల్సి వస్తుంది. ఏమండి, ఎవరో మనల్ని పొగడాలని లేదా ఎవరో మనల్ని గుర్తించాలని ఎందుకు అనుకోవాలండి? ఫస్ట్ మన కోసం మనమే ఆలోచించుకోవాలండి. ఆ తర్వాతే మనల్ని గుర్తించాలా లేదా అన్న విషయంపై ఆలోచించాలి. చాలామంది ఏంటంటే ఇంటిడి చాకరీ చేస్తాము అయినా ఎవరూ గుర్తించట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. నిజమేనండి, మనం ఇల్లంతా క్లీన్ చేస్తాము, ఇంటి పని వంట పని అన్నీ మనమే చేస్తూ ఉంటాము. చాలామంది ఏమంటే ఇవందరూ చేసుకునే పనులే కదా, మీరేమైనా ఉద్యోగాలు చేస్తున్నారా, ఊర్లు వెళ్తున్నారా అనే డైలాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. సాధారణంగా ప్రతి ఇంట్లో చిన్న చిన్న గొడవలు అయినప్పుడు ఇలాంటి డైలాగ్స్ వస్తూ ఉంటాయి. నిజమేనండి, ఈ పనులు అందరూ చేసుకునేటటువంటి పనులే. ఇంకా చెప్పాలంటే మనం ఏ ఉద్యోగము చేయట్లేదు, ఇంట్లోనే ఉండి ఇంటి పని మొత్తం చేస్తూ ఉన్నాము. మనం చేసే ఈ పని జీతం లేనటువంటి పని. మనం దానిని బాధ్యతగా అనుకుని ఇంట్లో వాళ్ళందరికీ కావాల్సినట్టుగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, అలానే ఇంట్లో వాళ్ళందరికీ సరిపడగా ఫుడ్ అది ప్రిపేర్ చేసి పెట్టడం, అలానే మనకి మన హస్బెండ్స్ ఇచ్చినటువంటి డబ్బుల్ని కాస్త పొదుపు చేసి దాచుకోవటం. ఇంతే కదండి మనం సాధారణంగా బాధ్యతగా వ్యవహరించే పనులంటేనే. ఏమంటే ముందు మనం మన గురించి ఆలోచించుకుని ఆ తర్వాత మనము ఇంటి గురించి ఆలోచిద్దామండి. మనకి ఎవరూ చెప్పరు, అంటే మీరు ఈ పని చేయండి, ఇలా చేయండి, ఆ పని చేయండి అని ఎవరూ చెప్పరండి. మనకి మనమే కొన్ని పద్ధతులుగా ఒక నియమం ప్రకారం పనులు పెట్టుకున్నట్లయితే చక్కగా పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది ఇరిగిపోయిందనమాట. నేను ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలానే హోల్ గరం మసాలా పేస్టు ఈ రెండు కూడా ఈ గ్లాసు సీసాల్లోనే అదే ఈ గ్లాస్ డబ్బాల్లోనే వేస్తూ ఉంటాను కదండి. ఇది మరి ఎప్పుడు ఇరిగిపోయిందో చూసుకోలేదండి, జస్ట్ ఇలా పట్టుకునేసరికి తెగిందనమాట. కొంచెం బాధ అనిపించిందండి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి నేను ఈ 2 గ్లాసు బౌల్స్లోనే నేను ఒక దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక దాంట్లో హోల్ గరం మసాలా పేస్టు గ్రైండ్ చేసి ఈ 2 గ్లాస్ జార్లోనే వేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతూ ఉంటాను. ఒకటి పగిలిపోయేసరికి కొంచెం బాధ అనిపించింది. సరే మిగిలినవన్నీ కూడా తీసేసి శుభ్రంగా కౌంటర్ టాప్ అది క్లీన్ చేసేస్తున్నానండి. అండ్ అలాగే రాత్ర పెసరపప్పు నానబెట్టాను కదండి, మీతో షేర్ చేశాను. పెసర్లు నానబెట్టాను కదా, అవి చిన్నగా మొలకలు కూడా వచ్చాయండి, మీకు నేను చూపిస్తాను.
మిగిలిన రోజుల్లో ఏంటంటే పిల్లలకి స్కూల్ ఉండేమో అని కొంచెం హడావిడిగా మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడైతే ఈరోజు ప్రజెంట్ స్కూల్ అయితే లేదండి. మా పాపకి సెకండ్ సాటర్డే కాబట్టి హాలిడే. మా వారు అలాగా భోజనానికి మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తానన్నారు. అందుకని ఈరోజు క్యారేజ్ హడావిడైతే లేదండి. కాబట్టి చాలా స్లోగా నిదానంగా పని అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా పాప మా వారు ఇంకా లేవలేదండి. టైం వచ్చేసి 7:20 అవుతుంది. సెలవులప్పుడు కాస్త లేటుగా లేచిన కొంచెం స్లోగా పనులు చేసుకుంటూ మన కోసం మనం కొంచెం టైం వెచ్చించామనుకోండి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టే. మన కోసం మనం ఇలా టైము వెచ్చించడం వలన ఏంటంటే మనకి కొంచెం టైం దొరకడం వలన మనసుకి హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి. అలా అని ఇంటి పనులు తప్పుతాయా అండి? హాలిడే అయినా సరే తప్పవు. ఎందుకంటే మన పనులు మనం ఖచ్చితంగా చెయ్యాల్సిందే. ఈరోజు కాకపోతే రేపైనా మన పనులు మనమే చెయ్యాలి. మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కదా. కాబట్టి వాటిని ఒక బాధ్యతగా తీసుకుని మన పనులు మనం చేస్తూ ఉంటాము. మన వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఖాళీగానే కూర్చొని తింటూ ఉన్నారు కదా, పని అయిపోయిన తర్వాత టీవీ చూస్తూ ఉంటున్నారు కదా. మనం చూసే టీవీయే కనిపిస్తుంది, లేదా మనం చూసే ఫోనే కనిపిస్తుంది తప్ప మనం చేసే ఇన్ని పనులు ఏమీ కనిపించవండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఉదయం వెళ్తారు, సాయంత్రానికి వస్తారు. ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యలో జరిగేటటువంటి పనులేమి వాళ్ళకి కనిపించవు. మనం చేసేటటువంటి పనులేమి వాళ్ళకి కనిపించవు. బట్టలు ఉతకటం, గిన్నెలు తోమటం, ఇల్లంతా క్లీన్ చేయటం. అంటే అందరూ ఇలాగ ఉన్నారని ఏమనట్లేదండి. కొంతమంది మాత్రం ఏం చేస్తున్నారులే పని అన్నట్టు ఉంటారనమాట. కాబట్టి మనల్ని ఎవరూ గుర్తించక్కర్లేదండి. మనల్ని మనం గుర్తించుకుని మన కోసం ముందు మనం ఆలోచించుకుని ఆ తర్వాత మన బాధ్యతలను స్వీకరిస్తే కనుక ఆ కుటుంబం ఎప్పుడూ కూడా మంచిగా హెల్తీగా ఉంటుంది అనేది నా అభిప్రాయము. ఇదిగోండి చూసారా, చక్కగా మొలకలు అయితే వచ్చాయండి. ఇవి రాత్రి అంటే మామూలుగా అయితే మనము పెసరట్లకి ఎలా నానబెడతామంటే ఉదయం పప్పు నానబోస్తే మధ్యాహ్నానికి నానుంటుంది. దాన్ని శుభ్రంగా మధ్యాహ్నం గ్రైండర్లో వేసి రుబ్బేసిన తర్వాత నైట్ అంతా అలా వదిలేస్తాము. మార్నింగ్ అట్టు పోస్తాము. కానీ నేనైతే అలా కాదండి. కొంచెం పులుపు వచ్చినా మా ఇంట్లో వాళ్ళు తినరనమాట. అది పెసరట్టు అనే కాదు, అలానే దోశ అనే కాదు, అలా అలవాటు అయిపోయింది వాళ్ళకి చిన్నప్పటి నుంచి. అందుకని నేనైతే నిన్న రాత్రి నానబెట్టానండి. అంటే కొంచెం త్వరగా నానబెట్టాను. 7:30 ఆ టయానికైతే పెసర్లు అయితే నానబెట్టాను అనమాట. వాటిని ఒక గిన్నెలో వేసేసి కరెక్ట్గా పెసర్లు ఎంత అయితే ఉన్నాయో దానికి కొంచెం ఎక్కువ వాటర్ అయితే పోసానండి. ఫుల్గా కాకుండా పెసర్ల కన్నా కొంచెం ఎక్కువ పోసాను. దానివలన ఏంటంటే ఉదయానికి పెసర్లు బాగా ఉబ్బి చిన్న చిన్న మొలకలు వస్తాయి అన్నమాట. అంటే ఒక్క రోజులోనే మొలకలు వచ్చేస్తాయి. సాధారణంగా మనం 2-3 రోజులకి మొలకలు వచ్చేంత వరకు కూడా క్లాత్లో కట్టి చుట్టి పెడతాం కదా. అలా కాకుండా ఇలా చేయడం వలన ఏంటంటే మొలకలు త్వరగా వచ్చేస్తాయి. చక్కగా వాటిని అట్టు అది పోసుకుని మనం తినచ్చు అనమాట. మొలకలతో చేసినటువంటిది ఏదైనా హెల్దీయే కాబట్టి, అంటే డైరెక్ట్గా మొలకలు తినాలంటే మనమే తినలేమండి. ఇంకా పిల్లలు ఏం తింటారు? కాబట్టి ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ నేనైతే హాలిడే అప్పుడు ఉదయం నా కోసం నేను కనీసం ఒక అరగంట అయినా కేటాయిస్తానండి. శుభ్రంగా కొంచెం వాటర్ అయితే తాగేశాను. 1.5 లీటర్ వాటర్ అయితే తాగేశాను. అలాగే ఈరోజు కొంచెం ప్రశాంతంగా వాకింగ్ కూడా చేసుకున్నానండి. ప్రతిరోజు ఉదయాన్నే వాకింగ్ చేయాలంటే నాకు కుదరదండి. ఎందుకంటే ఉదయాన్నే క్యారేజీలు, టిఫిన్లు హడావుడి కాబట్టి కుదరదు. ఇలా హాలిడేస్ అప్పుడు ఏంటంటే ఉదయం మా వాళ్ళు కాస్త లేటుగా లెగిస్తారు కాబట్టి నా కోసం నేను గడుపుదామనేసి ఇలా వాకింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ అయితే చేస్తూ ఉంటానన్నమాట. కానీ ఈవినింగ్ టైంలో నాకు వాకింగ్కి టైం దొరుకుతుందండి. కాబట్టి కంపల్సరీ ఒక 20 మినిట్స్ వాకింగ్ కోసం అని చెప్పి కేటాయిస్తాను. మిగిలిన ఎక్సర్సైజులు కానీ, యోగాలు ఇలాంటివన్నీ చేయడం కూడా రావాలండి. మనకు అంత టైం కూడా ఉండదు. అదే నడక అనుకోండి, అందరికీ వచ్చినటువంటిదే. ఒక 20 నిమిషాలు మన కోసం మనం కేటాయించి నడిస్తే కనుక మన హెల్త్ బాగుంటుంది అనేది నా నమ్మకం అండి. అంటే నేను ఓన్లీ వాకింగ్తోనే ఉండనండి. మా పాప వచ్చిందంటే మా పాపతో చక్కగా ఇద్దరం షటిల్ ఆడతాము. మా వారు వస్తే మా వారితో షటిల్ ఆడతాము, నేను మా పాప కలిపి. లేదంటే రింగ్ ఆడతాము, అలానే స్కిప్పింగ్ ఆడతాము. వీటన్నిటి వల్ల ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ అవుతుంది అనేది నేను బాగా నమ్ముతానండి. అందులోకి ఇప్పుడు పిల్లలు ఉన్నారంటే అసలు ఆ ఫిజికల్ యాక్టివిటీస్ ఏమీ లేక ఊబకాయంతో చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ శరీరతత్వం కూడా కావచ్చండి. ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించే కాదు, కొన్ని శరీరాలు అంతేనండి, తక్కువ తిన్నా కూడా ఎక్కువగా ఒళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. దానికి మనం ఏమీ చేయలేము. కానీ ఉన్నంతలో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ కానీ, ఎక్సర్సైజులు కానీ, లేదంటే చక్కగా వాకింగ్ కానీ ఇలాంటివి చేయడం వలన మనం హెల్తీగా ఉంటామన్నమాట. సరే, ఇక్కడ 20 నిమిషాలు వాకింగ్ కంప్లీట్ అయిపోయింది, నీళ్ళ తాగడము కంప్లీట్ అయిపోయింది. అలాగే కషాయం కూడా కాసేసానండి, కషాయం కూడా తాగేసాము. ఇక మా వాళ్ళిద్దరూ కూడా లేచేసారండి. వాళ్ళిద్దరికీ కూడా కొంచెం కషాయం ఇచ్చేసి ముందైతే గిన్నెలు తోమేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానండి. తర్వాత టిఫిన్ వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను.
ఇలా పనులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం చక్కగా మనం పనులు చేసుకుంటే మనము అలసిపోకుండా ఉంటాము. అలాగే మన కోసం మనం టైం కేటాయించడం వల్ల మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందండి. అంటే బాధ్యతలను పక్కన పెట్టి మన కోసం మనం టైం కేటాయించమని చెప్పి ఎవరు అనరండి. ఎందుకంటే మనం హెల్తీగా ఉండాలి కాబట్టి ముందు మన కోసం మనం 1-2 నిమిషాలు రోజులో కేటాయించగలిగితే మిగిలిన అంత టైం కూడా బాధ్యతలకే మనం నిర్వర్తించడానికి టైం సరిపోతుంది. కాబట్టి మన కోసం మనం ముందైతే ఆలోచించుకుందామండి. ఫస్ట్ మన కోసం మనం ఆలోచించుకున్న తర్వాత మనం మన బాధ్యతలను చేపట్టినట్లయితే మనము ఆరోగ్యంగా ఉంటాము. తదుపరి ఇంట్లో ఉన్న అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారనమాట. ఇదిగోండి ఇప్పుడైతే నేను పప్పు అయితే రుబ్బుదాము అనుకుంటున్నానండి పెసరట్లకి. చూడండి ఇంకా ఇట్లా చిన్న చిన్న మొలకలు వచ్చాయి కదా. ఇలా సాయంత్రం 7-7:30కి నానబోసి మరుసటి రోజు ఉదయాన్న 8-8:30కి రుబ్బేస్తే కనుక పెసరట్లు కమ్మగా ఉంటాయండి. అంటే చిన్న చిన్న మొలకలు కూడా వస్తాయి అన్నమాట. పెసర్లు మొలకెత్తిన విత్తనాలు తినడం మంచిది అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు కదా. డైరెక్ట్గా మొలకలు తినలేనప్పుడు ఇలా అట్లు పోసుకుని కూడా తినచ్చు అనేది నా అభిప్రాయం అండి. ఏదో గుడ్డులో మెల్లలాగా ఎంతో కొంత బలం అనేది బాడీలోకి వెళ్తుంది అనేది నేను గట్టిగా నమ్ముతాను అనమాట. అందుకని ఈరోజు పెసర్లు అయితే నానపోసి శుభ్రంగా కడుగుతున్నానండి. అలానే ఈ నానపోసినటువంటి పెసర్లను శుభ్రంగా 2-3 సార్లు కడిగేసిన తర్వాత వీటిలోనే కొంచెం అల్లం ముక్క, అలానే కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసి పప్పు రుబ్బేటప్పుడు రుబ్బేసుకున్నాం అనుకోండి, మనం జస్ట్ పైన పెసరట్టు మీద ఉల్లిపాయలు 1 వేసుకుంటే సరిపోతుంది అనమాట. అట్లనేవి చాలా కమ్మగా ఉంటాయండి. అట్లే కాదు, పెసర పనుకులు వేసుకున్నా బాగుంటాయి, పెసర గారెలు వేసుకున్నా బాగుంటాయి. అలానే పెసర వడలు ఆయిల్ లేకుండా మనం షాలో ఫ్రై చేస్తాం కదా, అలా కూడా బాగుంటాయండి. ప్రస్తుతానికి నేనైతే పెసరట్లే వేస్తున్నాను. ఈరోజు పని కొంచెం త్వరగా కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆషాఢ మాసం వచ్చింది కదండి, ఇల్లు అనేది డీప్ క్లీన్ చేస్తూ ఉంటాము కదా. నేను మండే నుంచి డీప్ క్లీన్ అనేది మొదలు పెడదాము అనుకుంటున్నానండి. నేను వేరే మనుషులను ఎవరిని పెట్టుకోకుండా ఇల్లంతా కూడా నేనే క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాను అనమాట. ఎందుకంటే మన చేతులతో మనం క్లీన్ చేసుకుంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టుకున్నాము అనేది మనకు ఒక క్లారిటీ ఉంటుందండి. పైగా మనుషులను పెట్టుకుని క్లీన్ చేయించుకుందాము అనుకుంటే వాళ్ళ వెనకాల మళ్ళీ మనం చాకరీ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి ఏం తెలియదు కదా, మనం ఎక్కడ ఏమేమి వస్తువులు పెడతాం అనేది వాళ్ళకి తెలియదు, ఏం ఉంటాయి అనేది వాళ్ళకి తెలియదు. మళ్ళీ వాళ్ళ కోసం స్పెషల్గా వంట అది చేయాల్సి వస్తుంది. ఇక ఈ తలనొప్పులన్నీ నేను పడలేక 2 రోజులు లేట్ అయినా పర్లేదు, నాకు నేనే ఇల్లు అది దులిపేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటానండి. పైగా కూలీ కూడా 1000 నుండి 1500 వరకు ఛార్జ్ చేస్తున్నారండి. ఒక్కరోజు చేసినా మనం 1500 ఇవ్వాల్సిందే. అదే 2 రోజులు చేశారనుకోండి 3000 రూపాయలు ఇవ్వాలన్నమాట. ఆ 3000 రూపాయలు కనుక మన పని మనం చేసుకుంటే కనుక అవి సేవ్ చేసుకోవచ్చు. లేదంటే మనం పూజలప్పుడు ఏదైనా డెకరేషన్కి అది పువ్వులు అది కొనుక్కోవచ్చు, లేదంటే ఏదైనా వెండి సామాగ్రి అయినా కొనుక్కోవచ్చు కదా అన్న ఉద్దేశంతో నేనైతే దులుపులకి మనుషులను అయితే పెట్టుకోవట్లేదండి. ఇప్పుడే కాదు, చాలా ఇయర్స్ నుంచి నేనే చేసుకుంటూ ఉన్నాను. మా పాప చంటిపిల్లగా ఉన్నప్పుడు మాత్రమే నేను మనిషిని పెట్టుకుని దులిపించానండి, అంతే. మిగిలిన టైంలో మాత్రం హౌస్ డీప్ క్లీనింగ్ అనేది నేనే చేసుకుంటూ వస్తున్నాను. కాకపోతే కొంచెం టైం తీసుకుంటానండి. అంటే వెంటనే హౌస్ మొత్తం క్లీన్ చేసేయాలి, ఒక్క రోజులోనే క్లీన్ చేసేయాలి అనే నియమం నేను పెట్టుకోనండి. ఎందుకంటే మనకి ఉదయాన్నే క్యారేజీలు హడావిడి, టిఫిన్ హడావిడి, వీటి తర్వాత బట్టలు ఉతకటం, గిన్నెలు తోమటం, ఇల్లంతా మాప్ పెట్టుకోవటం, ఈ పనులన్నీ రోజు రెగ్యులర్గా ఉండే పనులే. ఇవి కాకుండా డీప్ క్లీనింగ్ అంటే ఒకేసారి అవ్వదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని కింద స్టార్ట్ చేస్తానన్నమాట. ఫస్ట్ ఎప్పుడు కిచెన్తోనే స్టార్ట్ చేస్తానండి. కిచెన్లో పైన ఉన్నటువంటి అలమార్లన్నీ కూడా ఈరోజు రేపు కూడా మా వారు కొంచెం ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఆయన హెల్ప్ చేస్తారండి. కాబట్టి పైన అలమార్లు ముందు క్లీన్ చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈరోజే మొదలు పెడదాము అనుకుంటున్నానండి. పైన అలమార్లన్నీ కంప్లీట్ అయిపోతే కింద కబోర్డ్లు ఈజీగా కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు కదా. కిచెన్ 1-2 రోజులు పడుతుందండి. మిగిలిన రూమ్స్ అన్నీ కూడా ఇంచుమించు ఒక్కొక్క రోజులో కంప్లీట్ అయిపోతాయి. ఇలా చేసుకోవడం వలన ఏంటంటే అలసట లేకుండా ఉంటుంది, మన పని మనం క్లియర్గా చక్కగా నెమ్మదిగా చేసుకున్నట్టు ఉంటుందండి. ఇక టిఫిన్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇందులోకి అల్లం పచ్చడి బాగుంటుంది కాబట్టి, అల్లం ఇది నిల్వ పచ్చడి అండి కాబట్టి ఇందులో పెరుగు కలుపుకుని వేసుకున్నా కూడా బాగుంటుంది. ఎప్పుడు కూడా పెసరట్లు కొంచెం దలసరిగానే వేస్తానండి. ఒక్కటి తిన్నా కడుపు నిండేటట్టు ఉంటుందన్నమాట. అలా దలసరిగా వేయడం వలన ఏంటంటే బయటంతా క్రిస్పీగా ఉంటుంది, అట్టు లోపల కొంచెం మెత్తగా ఉంటుంది, అలానే కమ్మగా ఉంటుందండి, బాగుంటుంది. పల్చగా రేకుల్లో వేసామనుకోండి
ఒకటి రెండు తినే వాళ్ళకి కడుపు నిండినట్టే ఉండదండి. అందులోకి పిల్లలు ఉన్నారంటే చాలా మారం చేస్తారు కాబట్టి నేను కొంచెం దలసరిగానే వేస్తానండి పెసరట్టు. పలచగా వేసినా బాగుంటాయండి, కానీ పిల్లలు ఎక్కువగా కొంచెం ఒక్కటే తింటాము అంటారు కాబట్టి వాళ్ళ లెక్కకు సరిపడగా కొంచెం దలసరిగా వేస్తాను అంతే. ఇలా మన కోసం మనం ఆలోచించుకుని మనం పనులు ముందు మనం చక్కబెట్టుకున్న తరువాత మన బాధ్యతలను స్వీకరించారనుకోండి, మనము బాగుంటాము, మన ఇల్లు బాగుంటుందండి. అయినా మనల్ని ఒకళ్ళు పొగడాలా అండి? మన బాధ్యతలు మనం మంచిగా స్వీకరిస్తే సరిపోతుంది కదా. కాబట్టి మన కోసం మనం ముందు కొంచెం టైం అయితే కేటాయిందామండి. తర్వాత మన ఇంటి కోసం మన బాధ్యతల కోసం ఆలోచిద్దాము. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.